ప్లీజ్ సార్ స్టార్ట్ చేయండి శ్రవణ్ గారు. అందరికీ నమస్కారం. నా పేరు శరణ్. నేను త్రాగుబోతు. భగవంతుని దయ, ఆల్కహాలిక్స్ అనే మిత్రుల సహకారం. ఈరోజు మొదటి దూరంగా ఉన్నాను. సో, చాలా ముఖ్యమైన సబ్జెక్ట్, బట్ థరో ఏ హిస్టరీ నాకు అంత తెలియదు అనుకుంటాను. బ్రీఫ్ హిస్టరీ ట్రై చేస్తాను. అడిగారు, సరే ట్రై చేద్దాం అని. ఆ బ్రీఫ్ హిస్టరీ నేను విన్నది, ఆ కోడ్ చదివింది, ఏ కమ్స్ ఆఫ్ ఏజ్, డాక్టర్ కాకుడ్ పాస్ ఇట్ ఆన్. కొన్ని దీంట్లో అక్కడక్కడ చదివింది మన హిస్టరీ. ఫస్ట్ ముఖ్యమైనది వచ్చి మన నాకు తెలిసి భగవంతుడే అలా మనకు ఏర్పరిచాడు ఆల్కహాలిక్స్ నాన్ని. ఎందుకు అనుకుంటే ఒకసారి చూసామంటే స్టార్ట్ అవ్వకముందే అక్కడక్కడ దాని జరిగాయి. ఆ ప్రారంభం కావడానికి మనం ఏదైనా సినిమాలో చూస్తే సీన్లు కొన్ని తెలుస్తాయి, ఆడాడు జరుగుతూ వస్తాయి అట్లా అనేసి. ఆ విధంగానే ఇది కూడా జరిగిందేమో కొన్ని. ఆ బిహేవియరు ఇవి. ఇప్పుడు బిల్లుని తీసుకున్నాం అనుకో, బిల్ మెంటాలిటీ. బిల్లు పుడతాడు, ఆ చిన్నప్పుడే మనం బాహుబలి సినిమాలో అతను అలా కొండను చూస్తూ ఉంటాడు, ఈ కొండను నేను ఎట్లా ఎక్కాలా, అదొక తపన అతనికి. ఆ విధంగానే బిల్లు కొనిందండి వాళ్ళ ఆ, వాళ్ళుండే దీంట్లో ఆ ఇంటి దగ్గర చాలా పెద్ద కొండ ఉండింది. ఆ కొండనే చూసేవాడంట, అదేదో ఉంది దాన్ని ఏదో చూద్దామా. సో తర్వాత ఆ, వాళ్ళ గ్రాండ్ ఫాదరు ఆస్ట్రేలియన్ బూమ్ ర్యాంక్ దాని గురించి చెప్తే దాన్ని ట్రై చేయాలి, దాని మీద తపన. ఆ తర్వాత దాన్ని చేస్తాడు. సో తర్వాత వాళ్ళ ఫాదరు మదర్ విడిపోతారు, డైవర్స్ తీసుకుంటారు. సో అదొక ఎఫెక్ట్ పడుతుంది. మనం ఇప్పుడు చంద్రముఖి సినిమా చూస్తే దాంట్లో జరుగుతుంది, ఆమెకు అన్నీ ఒక క్యారెక్టర్ మారిపోతుంది. అతనికి అలా ఏం జరిగిందేమో లోపల, ఆ తాగడానికి ఆల్కహాలిక్ అవడానికి కారణం. సో ఒక్కొక్కరు మనం కూడా అలా చూసుకుంటే మనకు కూడా అలా జరిగిందా, ఏమన్నా ఇంపాక్ట్ ఏమైనా మన మీద పడిందా అని చూసుకోవచ్చు, తెలీదు. సో ఆ తర్వాత అతను స్కూల్కి పోతాడు. స్కూల్లో మంచి ఇంటెలిజెంట్ అంటే బిల్, చాలా ఇంటెలిజెంట్. మళ్ళీ ఏదో లవ్, ఒక మినిస్టర్ డాటర్ లవ్ చేస్తాడు, ఆమె చనిపోతుంది, డిప్రెషన్కి వెళ్ళిపోతుంది. ఒక 3 years డిప్రెషన్. తర్వాత లూయిస్ కలుస్తుంది, ఆమెను పెళ్లి చేసుకుంటాడు. సో ఇవన్నీ లోపల ఉన్న ఇంపాక్ట్, లోపల అవి ఉన్నాయి అతనికి. సో ఇక్కడ బాబుని తీసుకుంటే అతను బాగానే ఉంటాడు. ఆ, చాలా అతను కూడా సఫర్ అవుతాడు. బట్ రౌలాండ్ ఇప్పుడు ఇక్కడ బిల్లుని తీసుకుంటే ఫస్ట్ వచ్చి దానికి ముందు ఈ ఎబ్బి ఎబ్బి కాలేజీలో ఫ్రెండ్ బిల్లుకి. సో కొన్ని రోజులే చదువుతాడు ఎబ్బి బిల్లుతో కలిసి. సో ఒకళ్ళు భగవంతుడు అట్లా పెట్టాడేమో ఆడ పెడితే, ఎందుకంటే ఎబ్బి మళ్ళీ ఇవ్వాలి మెసేజ్, ఎబ్బినే ఇస్తాడు బిల్లుకి మెసేజ్. అక్కడ పెట్టాడు అనుకుంటాను నేను. సో బిల్లు చాలా ఆ, తర్వాత ఎక్కువ డ్రింక్ ఎక్కువ అయిపోయి అవస్థ పడుతూ ఆ, లూయిస్ ఎంతెంత ట్రై చేస్తుంది, కాదు. తర్వాత టౌన్స్ హాస్పిటల్లో అడ్మిట్ అవుతాడు డాక్టర్ సిల్క్ వర్క్. సో చాలా అదొక మనకు అదృష్టం డాక్టర్ సిల్క్ వర్క్. ఎందుకంటే ఆ కాలంలో ఆల్కహాలిక్ అంటే చాలా ఇదన్నమాట, అంత వాల్యూ లేదు. వాళ్ళ పేషెంట్ ఎవరు చేర్చుకోరు చాలా వరకు హాస్పిటల్స్లో ఆల్కహాలిక్. సో సిల్క్ వర్క్ చెప్తాడు, లేదు ఇది ఒక అలర్జీ, అందరికీ ఇలా ఉండదు, తాగే వాళ్ళందరికీ అని. సిల్క్ వర్క్ కనిపెడతాడు, కనిపెట్టే చెప్తాడు, బిల్లు కూడా చెప్తాడు, లూయిస్కి చెప్తాడు, ఎందుకు ఎందుకు బిల్లు ఇలా అయిపోతున్నాడు
అని చెప్తే సిల్వర్ చెప్తాడు, లేదు అది అలర్జీ, అది ఆ క్రేవింగ్ అలాగే ఉంటుంది, ఇది అందరికీ ఉండదు, ఇది కొందరికే వస్తుంది అని చెప్తాడు. సో బిల్లుకి అర్థం అవుతుంది, ట్రై చేస్తాడు, కుదరదు, మళ్ళా రిలాప్స్ అయిపోతూ ఉంటుంది. ఒకసారి అయితే కొన్ని రోజులు మానేస్తాడు. తర్వాత లూయిస్కు చెప్తాడు, నేను ఇంకా మానేస్తానని. సో ఏదో ఉద్యోగం ఇది వెళ్తాడు. ఇవన్నీ ఏది, ఈ స్టాక్స్ అన్ని మనం బిగ్ బుక్ లో చదివాం, ఇవన్నీ ఇవన్నీ కాకుండా దీని తర్వాత. సో ఆ, వెళ్తూ ఒక బస్సు ఎక్కుతాడు. ఆ బస్సులో ఒక అతను ఎవరో కలుస్తాడు. అతను ఏదో ఒక డబుల్ గ్యారెల్ గన్ ఏదో పెట్టుకోండి. నేను అప్పుడంతా యుద్ధంలోకి వెళ్ళాను కదా, ఇది గుర్తొచ్చి అతనితో ఫ్రెండ్ అయిపోతుంది. ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ వెళ్తుంటే ఆ బస్సు ఒక యాక్సిడెంట్ అవుతుంది. వేరే బస్సు వచ్చి దాన్ని కొడుతుంది. కానీ వీళ్ళకి ఏం కాదు. అంత పెద్ద యాక్సిడెంట్ జరుగుతుంది, కానీ లోపల వీళ్ళకి ఏం కాదు. సో సో భగవంతుడు అక్కడ బిల్ని కాపాడాడు. ఓకే. దాని తర్వాత ఆ బస్సు దిగేసి వేరే బస్సు ఎక్కుతారు, ఇంకొక చోటికి వెళ్తారు. అతను అంటాడు, నేను పోయి అలా ఏదైనా మందు తాగుదామంటే నేను తాగను, ఎందుకంటే వీళ్ళు చెప్పింది అన్ని గుర్తు పెట్టుకొని ఇంకా తాగను అనుకున్నాను, తాగితే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ చెప్తాడు అతను. అతను సరేలే అనేసి అతను తాగడు, ఏదో వేరే కూల్ డ్రింక్ ఏదో తాగుతాడు. దాని తర్వాత ఇంకా డిస్పర్స్ అయిపోదాం అనుకున్నప్పుడు మళ్ళా ఇంకొక బస్కి ఏదో వెయిట్ చేస్తారు. మళ్ళీ దాన్ని ఒక నూనె అయింది, ఏదైనా డిన్నర్ ఇది ఏదైనా తిందాము అని అతను చెప్తే సరే అని పోతాడు. అతను డ్రింక్ ఏదో ఆర్డర్ చేస్తాడు. ఇతను అప్పుడు కూడా తాగడు బిల్లు. మళ్ళీ ఏదో బార్, ఏదో ఆ రోజు ఆర్మిస్టైన్స్ డే, ఏదో ఇదని అకేషన్ అని వాళ్ళు డ్రింక్ ఇలా ప్లేట్లు తెస్తుంటాడు. జాలి తీసుకుని వాళ్ళు తీసుకోండి, టక్కని తీసుకొని బిల్ తాగేస్తాడు. ఇతను ఆశ్చర్యపోతాడు, ఇంతవరకు నాకు చెప్పావు, ఎందుకు అలా టకాని తాగేస్తావు నువ్వు అనేసి. సో అలా ఉంటుందేమో మన ఆల్కహాలిక్ మైండ్, అంతవరకు బాగుండి టక్కని ఒక సెకండ్ లో డెసిషన్ తీసుకుంటాం. సో ఇట్లా అవన్నీ మనకు కానీ గుర్తు పెట్టుకుంటే రేపు, ఎందుకంటే హయ్యర్ పవర్ అవసరం, మనకు ఎంత అవసరమో గుర్తు చేస్తుంది. ఇవన్నీ గుర్తు పెట్టుకోవాలి మనం. లేదులే నాకేం కాదులే అని అనుకుంటాం, కాదు. సో ఇవన్నీ ఒక్కొక్క ఇన్సిడెంట్ చాలా ఇంపార్టెంట్. ఆ సడన్ గా మనకు కూడా జరగచ్చు రేపు, గుర్తు పెట్టుకోవాలి. సో అలా తాగేసి తర్వాత ఆ ఉదయం 5ంటికి ఎప్పుడో పాపం లూయిస్ చేస్తే రోడ్లో పడిపోయి ఉంటాడు. తలకంత దెబ్బలు తగిలి బ్లీడింగ్. అక్కడేమో భగవంతుడు కాపాడాడు. ఏది, ఇతను బాగుండాలనుకున్నప్పుడు ఒక బస్సు యాక్సిడెంట్ అయితే ఏ ఏ చిన్న గాయం కూడా కాలేదు. కానీ తర్వాత చూడండి, తాగేసి ఎంత తగిలించుకుంటాడు. సో అందుకే ఒక్కొక్కటి మనం చాలా ఇంపార్టెంట్. ఏలో గుర్తు పెట్టుకోవాల్సింది, భగవంతుడు మనకి ఎంతో సహాయం చేస్తాడు మనం ఎప్పుడు మనం ఆయన కోరుకుంటే. కానీ మనమే వదిలేసి వెళ్ళి ఇవన్నీ తెచ్చుకుంటాం మనం. సో ఆ అన్నీ మనం అప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండాలి. సో మనకు కూడా అలా జరిగిందా చూసుకుంటే తెలుస్తుంది. ఎన్నోసార్లు భగవంతుడు కాపాడుతాడు. నన్ను నా విషయం తెచ్చుకుంటే నన్ను అలాగే ఎన్నోసార్లు కాపాడాడు. 70 అడుగుల పైన కింద పడిపోయాను 2004 మే 7. సో కాపాడాడు నన్ను ఆయన. సో తర్వాత ఏంటంటే మనకి March 9 డైలీ లిఫ్ట్ ఎక్కడో వస్తుంది. సంబడి సంథింగ్ లుకింగ్ ఆఫ్టర్ యూ అంటాడు. భగవంతుడు మనల్ని కాపాడుతూ వస్తున్నాడు, మనం గమనించమంతే. సో ఎందుకు తెలియదు, మన వల్ల ఏదో భగవంతుడు ఆశిస్తున్నాడు అంటే పర్పస్. నిజంగా మన వల్ల టాలెంట్ ఉందా, అంత తెలివైన వాళ్ళు అని చూసుకుంటే నా వల్ల అన్ని నష్టాలే జరిగినాయి, ఎవరికి ఏం లాభం జరగలేదు. సో ఇప్పుడు కనీసం నీ అనుభవం ఎవరికన్నా కాకుండా ఉంది. ఏం చెప్తుందో బిగ్ బుక్ ఎలా చెప్తుందో అలా నడుచుకో, దాన్ని ఇవ్వు అని చెప్తావు. సో జరిగిపోయిన దాన్ని తలుచుకుంటూ బాధపడకుండా ఈరోజు ఏదో ఒక్కరోజు ఎవరికి ఇద్దాం, ఏమిద్దాం మెసేజ్. సో దానికి ఇవన్నీ గుర్తు పెట్టుకుంటే ఆ పొరపాట్లు మళ్ళా చేయకుండా. సో భగవంతుడు ఇప్పుడు ఆ, బిల్లుకి ఎబ్బిని పంపించినప్పుడు మనకు ఎవరి ద్వారానో పంపిస్తాడు, మనకు సహాయం చేయాలని ట్రై చేస్తాడు భగవంతుడు, మనం గమనించమంతే. ఆ మూర్ఖంగా అలా చేసుకుంటూ పోతుంది. సో ఇది తీసుకుంటే ఎబ్బిని తీసుకుంటే, ఎబ్బి కూడా అతను మంచి ధనవంతుడే. సో
ఎబ్బీకి ముందు రౌలాండ్ హెచ్ అతను ఒక కోటీశ్వరుడు. చాలా ట్రై చేస్తాడు. డాక్టర్ ఎంత డబ్బులు కావాలన్నా తీసుకోండి. నా దగ్గర ఉంది, డబ్బులు చాలా ఉంది, తీసుకోండి అని చెప్తాడు. అప్పుడు చెప్తాడు డాక్టర్ సైకియాట్రిస్ట్ కాల్ చేయండి, చూడు నీ డబ్బులు ఏం చేయలేవు, నాకేం సహాయం చేయవు. ఆయన ట్రీట్మెంట్ ఎంతో ఇస్తాడు, బాగా అవుతాడు, కానీ మళ్ళా రిలాక్స్. అప్పుడు అడుగుతాడు, ఎలా ఎలా నేను ఎందుకు నేను ఇలా అయిపోతున్నా, నాకు సహాయం చేయండి. నేనేం చేయలేను అంటాడు ఆ డాక్టర్. నేను సహాయం చేయలేను, కాకపోతే ఒక వే ఉంది, అది నువ్వు ట్రై చేయొచ్చు, ఒక స్పిరిచువల్గా చేస్తూ, కాకపోతే నువ్వు ఇంకొకరికి మెసేజ్ ఇవ్వాలి, హెల్ప్ చేయాలి అన్నప్పుడు అతను ఆ ఆక్స్ఫర్డ్ గ్రూప్ దాంట్లో చేరి దాంట్లో ఆడు హెల్ప్ చేస్తూ ఉంటాడు అతను. అట్లా ఎబ్బీకి తెలుస్తుంది, ఎబ్బీకి ఇవాళ ఎబ్బీ ప్రాబ్లంలో ఉన్నాడని ఆయన రౌలాండ్ హెచ్ తెలుస్తుంది. తెలిసి ఎబ్బీ ఇతను మంచి ధనవంతుడే, బతులు అతను అంతా ఫ్యామిలీ అంతా ఇదైపోయి ఒకసారి ఒంటరిగా ఇంట్లో ఉంటాడు. ఇంట్లో ఉండి దానికి అది పెయింట్ చేద్దాం అనుకుంటాడు. ఆ ఇంటికి ఆ పెయింటింగ్ చేస్తూ తర్వాత చేసిన తర్వాత ఒక పావురాలు ఏదో కొన్ని నుంచి వాళ్తాయని ఇతను చాలా డిస్టర్బ్ అయిపోతుంది. నేను ఇంత కష్టపడి పెయింటింగ్ అది చేస్తే ఇవి వచ్చి వాళ్తా ఉన్నాయని చెప్పి ఆ గన్ తీసుకొని వాటిని అన్నింటినీ షూట్ చేస్తాను. ఆ షూట్ చేసినప్పుడు పక్కన వాళ్ళు డిస్టర్బెన్స్, దీని మీద కేసు పెడితే ఇతను ప్రిజన్ చేయాలని చెప్పి అప్పుడు రౌలాండ్ హెచ్చిపోయి అతన్ని జడ్జిని రిక్వెస్ట్ చేసి అతను నేను ఉంటాను షూరిటీ అని చెప్పి తీసుకొస్తాను. అప్పుడు ఎబ్బీకి రౌలాండ్ హెచ్ చెప్తాడు, ఎందుకు నాకు చెప్పారు ఇది, నేను కూడా ఇలాగే ఉన్నాను, సో ఇలా చేస్తే నేను సోబర్గా ఉన్నాను ఇప్పుడు అని చెప్పినప్పుడు అప్పుడు ఎబ్బి సో నేను ఎవరికన్నా ఇవ్వాలి అని తెలిసినప్పుడు అప్పుడు బిల్లు గుర్తొస్తాడు. సో అక్కడ చదువుకున్నది కొంతకాలం వాళ్ళు కలిసి డ్రింక్ చేస్తారు, ఆ తర్వాత ఇంట్లో ఉనింది, తర్వాత ఇది హెల్ప్ అవుతుంది వచ్చి బిల్లుకి చెప్తాడు. కానీ బిల్ అదే మనం చదివాం కదా, మీకు ఇట్లా చదువుతాం, బిల్ పట్టించుకోడు, వెళ్ళిపోతాడు. సో మళ్ళా వస్తాడు ఎబ్బి మళ్ళా చెప్తాడు, కానీ బిల్ పట్టించుకోడు. సో ఆ తర్వాత బిల్లుకి స్పిరిచువల్ అవేకనింగ్ అయ్యింది. అది మనకు తెలుసు ఆ హాస్పిటల్లో అవుతుంది. ఎప్పుడు అది ఒక హోప్లెస్ కండిషన్ చెప్పేస్తాడు సిల్క్వర్త్ లూయిస్ చెప్తాడు, లేదు ఇంకా చనిపోతాడు, నువ్వు డెడ్ బాడీ తీసుకొని వెళ్ళిపోవచ్చు, ఇంకంతే లాస్ట్. సో బిల్లు కూడా నాకు కూడా తెలుసు చనిపోతా ఉండానని. సో అప్పుడు ఆ ఎబ్బి చెప్పింది గుర్తు చేసుకుంటాడు, అరే చెప్పాడే ఎబ్బి, మనమే అర్థం చేసుకోలేదు, నా కళ్ళు ఎదురుగా ఉన్నాడు, అంత ఫ్రెష్గా ఉన్నాడు, సో దాని ముందు ఎంతో ఇదిగా ఉన్నాడు, మేము ఎంత కలిసి తాగాము, అతను అవస్థపడ్డాడు, కానీ నా కళ్ళకు కనిపిస్తున్నాడు కదా, మరి నేను ఎందుకు అతను చెప్పేది వినలేదు, పోనీ ఇప్పుడు ఏదైనా అవకాశం ఉందా భగవంతుడు అని అడిగినప్పుడు అతనికి. సో ఈ పాయింట్స్ మనం కూడా గుర్తుపెట్టుకొని ఎప్పుడైనా ఏదైనా భగవంతుని అడిగితే సరెండర్ అయితే మనకు సహాయం దొరుకుతుంది అని చెప్పి డెఫినెట్గా దొరుకుతుంది, దాంట్లో ఎక్కడ డౌట్ అనేదే లేదు. ఓన్లీ ఇవ్వడమే మన అంత అదృష్టవంతులు ఉంటాయి. భగవంతుడికి వచ్చి ముగ్గురంటే ప్రేమ అంట, ఆ చిన్న పసిపిల్లలు, మానసికంగా డిస్టర్బ్గా ఉండేవాళ్ళు, త్రాగుబోతు, వీళ్ళ ముగ్గురికి అంత సహాయం చేస్తాడంట భగవంతుడు. ఆ విధంగా మన మీద ప్రేమ, ఆ కోరడమే ఉండేది, సరెండర్ అయిపోతే మన లైఫ్ చేంజ్ అవుతుంది. సో సో దానికి ఎగ్జాంపుల్స్ ఆడ ఉన్నాయి, వాళ్ళు చేసి చూపించారు వాళ్ళు. సో ఓన్లీ థింగ్ మనం యాక్షన్లో పెట్టడం. సో ఆ తర్వాత మనకు తెలుసు బిల్ వచ్చింది. సో ఆ, బాబుకి వచ్చి అవస్థ పడుతుంటాడు బాబు. సో అక్కడ కూడా ఆక్స్ఫోర్డ్ గ్రూప్కి అది వెళ్తాడు. హెన్రిటా సైబర్లింగ్ అని ఒక ఆవిడ ఉంది. ఆవిడ వచ్చి గుడియర్ టైర్స్ వాళ్ళు వచ్చి వాళ్ళ కోడలు ఆమె. ఆమె ట్రై చేస్తుంది డాక్టర్ బాబుకి, ఆమె కూడా మీటింగ్స్ అన్ని రెగ్యులర్గా అటెండ్ అవుతుంటుంది. ఆమె ట్రై చేస్తుంది కానీ బాబు సో యానీ కొంచెం ఏదైనా చేయొచ్చు కదా అని బాధపడుతుంటుంది ఆమె. యానీ కొంచెం చెప్పొచ్చు కదా బాబుకి అన్నట్టు. బట్ యానీ బాబు వైఫ్ ట్రై చేస్తుంటది కానీ కుదరదు. బాబు అలాగే ఉంటాడు, ఎవరు ఎందుకంటే ఆయన డాక్టర్ కదా,
ఆ డాక్టర్ అనేవాడు అతని ఇది అలాగే ఉంటుంది. ఎవరిది నాకేం చెప్పేది, నాకు తెలీదా అన్న స్థితిలో ఉంటాడు. సో ఇప్పుడు ఆ మెసేజ్ ఆడికి వాళ్ళు అదే చెప్పేది, భగవంతుడు అలా సహాయం చేస్తాడేమో, ఆ ప్లాన్ అనేది గీస్తాడేమో. సో ఇక్కడ బిల్ చెప్తాడు సిల్క్ వర్త్, నువ్వు ఇది ఆ ఎబ్బి చెప్పింది సిల్క్ వర్త్ కూడా ఒప్పుకుంటాడు. సో స్పిరిచువల్ అవేకన్ అయినప్పుడు నిజంగా ఒక్కసారి భయపడిపోతాడు బిల్. సిల్క్ వర్త్ సిల్క్ వర్త్ నాకేదో జరిగింది డాక్టర్, నేను ఏమైనా పిచ్చోడు అయిపోయానా అన్నప్పుడు ఆయన మనకి ఈ చంద్రముఖి సినిమాలో కనిపిస్తుంది చూడండి, ఆ రజనీకాంత్ ఇలా దిగుతా అంటే ఆ స్వామి ఎవరో ఒకడు అంటాడు, ఆ కళ్ళలో ఏదో మెరుపు కనిపించింది నీలో అంటే. ఆ విధంగా సిల్క్ వర్త్ ఏమైనా బిల్లో కనిపించిందా ఏమో. ఆయన చెప్తాడు బిల్ లేదు, ఏదో మార్పు ఉంది, ఎందుకంటే కొన్ని అవర్స్ ముందు నువ్వు ఇలా లేవు, బట్ చాలా బెటర్ గా ఉన్నావు అంటే. అంత హోప్లెస్ కండిషన్ లో ఉంటాడు బిల్. ఆ ఒక్కసారి ఇది జరుగుతుంది, ఆ అవేకనింగ్ అతనికి అవుతానే. సో అది ఈయన గుర్తిస్తాడు. ఒకవేళ ఆయన ఉండి, ఏందో నువ్వు పిచ్చోడు ఏదో సెలైన్ ఎక్కించుకోవట్లేదంటే తెలియదు ఏం జరిగి ఉంటుంది. నిజంగా మనకు ఇంత అదృష్టం ఆ సిల్క్ వర్క్ అని అతను దొరకడం. అదే చెప్పేది భగవంతుడి ప్లానే ఇవన్నీ. సో అతను చెప్పినప్పుడు బిల్ ధైర్యంగా ఉంటాడు. సో ఆ తర్వాత మనకు తెలిసిందే బిల్ అందరికి మెసేజ్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు. సో రావడం, ఎవరెవరు రోడ్లో అవస్థపడే వాళ్ళందరినీ తీసుకొని కూడా ఇంట్లోకి తెచ్చి పెట్టేస్తా ఉంటాడు. ఇంటికి తెచ్చి మనకి ఉద్యోగం ఏం చేయడు. పాపం ఆమె మాత్రం, వైఫ్ మాత్రం ఒక డిపార్ట్మెంటల్ స్టోర్కి పోయి అక్కడ అన్ని ఆమె కష్టపడి వస్తూ ఉంటుంది. ఇతను ఒక్కొక్కరిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టేస్తూ ఉంటాడు. సో ఆమెకు చూసి వీళ్ళందరూ ఆకలిగా ఉంటే పాపం వాళ్ళందరికీ వంట చేసి పెడుతుంది. మార్నింగ్ పోయి వస్తుంది టైర్డ్గా, బట్ వీళ్ళని చూస్తేనే అయ్యో అనిపిస్తుంది అంట. పోయి వీళ్ళకంతా వంట అది చేసి పెడుతుంది ఆ, లూయిస్. సో ఈ మధ్యలో ఒక ఇన్సిడెంట్ కూడా జరుగుతుంది. ఇలా చేస్తూనే ఉంటాడు బిల్. లూయిస్ ఇలా కష్టపడుతూ ఉంటుంది. ఒకసారి ఎందుకో లూయిస్ చాలా డిస్టర్బ్ గా ఉంటుంది. ఒకడెవడో చాలా ఆరోగ్యం బాగాలేకుంటాడు ఒక అతను. సో అతన్ని డాక్టర్ దగ్గర తీసుకోవాల్సి వస్తుంది. పాపం అతను పడిపోతా అంటే అతని చెయ్యి ఆమె భుజం మీద వేసుకొని తీసుకెళ్తుంది డాక్టర్ దగ్గర. తీసుకెళ్ళి అంతా చేసి వస్తుంది, పెట్టేస్తుంది. తర్వాత ఎందుకో కూర్చొని ఆలోచిస్తా ఉంటుందంటే, ఏమిది, నేను ఉదయం లేస్తాను, వెళ్ళిపోతాను, వస్తాను, వీళ్ళందరూ ఎవరు, వీళ్ళందరికీ నేను సేవ చేస్తూ ఉండిపోతున్నాను, ఇతను ఎక్కువ నాతో టచ్ కూడా ఉండడం లేదు, సరిగ్గా కనిపించడం లేదు అని ఒక దీంట్లో ఉంటుంది. సో ఆ టైంలో కరెక్ట్గా వస్తాడు బిల్. వచ్చినప్పుడు ఏమి భోజనం చేసావో అడుగుంటే ఏదైనా వేరే సీన్ గా ఉండిందో ఏమో తెలియదు. అతను ఏదో మీటింగ్ లో కూర్చోబెట్టారు ఏదో ఆ టైప్లో ఏదో ఉంటాడు. ఆల్రెడీ ఆమెకు అంత కోపం ఆ లోపల ఇదిగా ఉండింది, ఏదో ఫ్రస్ట్రేషన్ లో పక్కనే దాని లోపల కోపం వచ్చేది. ఆ పక్కన షూ ఉంటే తీసి ఇచ్చి బిల్ మీద కొడుతుంది. బిల్ ఏమి నోరే తెరవడానికి సైలెంట్ గా షూ తీసి పక్కన పెడతాను. నిజంగా తర్వాత బాధపడుతుంది ఆమెలో, అయ్యో ఎందుకు నేను ఇలా చేశాను, ఇతను ఎంత కష్టపడుతున్నాడు, కాకుండా ఉండేదని వీళ్ళందరూ సహాయం చేస్తే నేను సహకరించాల్సింది పోయి ఇతను ఇలా చేశానని. ఇదే ఫ్యూచర్ లో అలెనాన్ స్టార్ట్ అవడానికి హెల్ప్ అయింది. చూసారా వాళ్ళంతా మన కోసం సాక్రిఫైస్ చేశారంట వాళ్ళ లైఫ్. వాళ్ళందరూ మన కోసం మనకు అన్ని రెడీమేడ్ గా అంతా ఒక పళ్ళెంలో పెట్టించినట్టు మనకు పెట్టించారంట, వాళ్ళు సాక్రిఫైస్ చేసి వాళ్ళందరూ. సో ఎందుకు అలా కామ్ గా ఉన్నాడు, అది పెద్ద ఎక్కడ రాయలేదు ఎందుకు కామ్ గా ఉన్నాడు అతని. బట్ నేను అనుకునేది వచ్చి, ఎందుకంటే ప్రోగ్రామ్ యాజ్ యూ అండర్స్టాండ్ అంటారు. సో నేను అర్థం చేసుకున్నది, బిల్ తాగేటప్పుడు బిల్లు లూయిస్ వీళ్ళిద్దరూ కలిసి ఒక బైక్ లో వెళ్తారు, వెళ్తూ వేరే ఊరికి. సో అప్పుడప్పుడు తాగుడు మానడానికో దీనికి ఇలా ఊర్లు తిరిగేవాడు బిల్. సో వెళ్తున్నప్పుడు ఆ మోటార్ బైక్ ఏదో రిపేర్ అయినప్పుడు ఆమె పెట్టేసి ఉంటే నేను మెకానిక్ తీసుకొస్తానని వెళ్తాడు. వెళ్ళినోడు రానే రాడు. పాపం భయపడిపోతుంది, చీకటి అయిపోతుంది, ఫారెస్ట్ ఏరియా, ఒంటరి పాపం చాలా ఇదైపోయి ఇంకా ఏం చేయలేక మెల్లిగా నడుచుకుంటా వచ్చేస్తుంది ఆ టౌన్ లోపలికి. వచ్చి అక్కడ ఎంక్వైరీ చేస్తుంది, ఇలా ఉంటాడు టాల్ గా, ఏమన్నా చూసారా అని అడుగుతా అంటే
ఒకరెవరో చెప్తారు. అక్కడేడో చూసినట్టు గుర్తు ఆ సైడ్ హోటల్ దగ్గర ఎక్కడో అని. సరే అని పాపం పోయి అక్కడ పోయి బిల్లు షూ ఇసిరి కొట్టినప్పుడు ఎవరన్నా చూస్తే బిల్లుకే సపోర్ట్ చేసుంటారు. ఏమమ్మా ఈయనేదో బాగుంటే ఆయన్నేదో షూతో కొడతావా? ఇలా చేయొచ్చా అని. సో, అక్కడ ఇప్పుడు అతను ఈమెను ఆడ వదిలేసి ఆడ కూర్చొని తాగుతా అంటే ఇప్పుడు బిల్లుని ఎవరన్నా కొడితే ఎవరన్నా అబ్జెక్ట్ చేస్తారా? నేను అనుకున్నది బిల్లుకి అది గుర్తొచ్చి ఉంటాది. ఆ సమయంలో. ఆ రోజు కొట్టుండాలి నన్ను. కొట్టలేదు నువ్వు. సో, ఇలా జరిగిందిలే అని అనుకోని ఉంటాడేమో. అందుకనే కామ్‌గా ఉంటాడు. ఎందుకంటే మన బిగ్ బుక్‌లో రాస్తారు ఒక చోట. ఈరోజు వాళ్ళు నడుచుకున్నది ఇప్పటిది కాదు. గతంలో నువ్వు చేసింది అనేసని. సో, అట్లా గాని గుర్తుపెట్టుకుంటే మనం ఎవరి మీద అటాక్ పోమండి. కాదు. ఇట్లా గాని ఇన్సిడెంట్లు గాని గుర్తుపెట్టుకుంటే. ఎందుకంటే ఏదో చేసుంటాం మనం. అది గుర్తొచ్చుంటది వాళ్ళకి. అందుకే వాళ్ళు ఇలా అందుకే బిగ్ బుక్‌లో రాస్తాడు. ఫ్యామిలీ మెంబర్స్ ఏం చేసినా నువ్వు పట్టించుకోవద్దు. ఆహ్, 100% రాంగ్ వాళ్ళదే. నీది కాదు. నువ్వు రైటే. అయినా కూడా నువ్వు పట్టించుకోవద్దు అంటాడు. ఎందుకంటే మేబీ ఇదే రీజన్. అలా ఆ సమయంలో కొంతసేపు వాళ్ళు అలా ఉంటారేమో. ఎందుకంటే వాళ్ళు న్యూరాటిక్ అయిపోతారు గదా! మన వల్ల మనం పెట్టిన టార్చర్ దీనివల్ల. సో, అందువల్ల మనం అర్థం చేసుకోవాలని రాదు. అది కూడా మళ్ళీ ఏమంటాడు? నీకు ఫలితం కావాలంటే పట్టు వదలొద్దు అంటాడు. అంటే పట్టంటే ఈరోజు వాదించకూడదు అంటే వాదించకూడదు, నిందించకూడదు, తప్పులు పట్టకూడదు, గాసిపులు చెప్పకూడదు అని మనకేం చెప్తుందో ప్రోగ్రామ్ ఆ పట్టు వదలకూడదు. బ్యాలెన్స్‌గా ఉండు. అంత ఈజీనా? సో, ప్రోగ్రామ్ చేస్తే ఈజీనే అండి. సో, అలా ఉన్నాడేమో బిల్ అలా తలుచుకొని. సో, ఆ తర్వాత మళ్ళా సరే ఆలోచిస్తాడు. అందరూ ఇదే ఉండిపోతే మనకి ఏదవుతుందేమో మళ్ళా స్టాక్ దేనికి దాన్ని మళ్ళా ట్రై చేద్దామని అనుకుంటారు. వద్దు అంటారు. కానీ చేద్దాం, చూద్దాం అని చెప్పి ఆ ఊరికెళ్తాడు. బాబు ఉండే ఊరికి. ఆ ఊరికెళ్ళినప్పుడు మనకు తెలిసినయి కదా! హోటల్‌కి వెళ్తాడు. కానీ ఆ వర్క్ ఇది కాదు. హోటల్ కట్టడానికి కూడా డబ్బులుండవు. అప్పుడు ట్రై చేస్తాడు. ఎట్లా ఎవరితోన్నా మాట్లాడదామా? తాగాలని కోరికొచ్చేస్తా ఉంది. వచ్చేస్తది కోరిక. అప్పుడు గుర్తు వీళ్ళొస్తారు. ఎవరు ఇంట్లో ఉండేవాళ్ళు. అయ్యో! మరి వాళ్ళదెట్లా వాళ్ళనంతా అక్కడ పెట్టేసొచ్చానే. వాళ్ళు ఏమవుతారు? సో, ఇట్లా పాయింట్స్ గాని మనకు గుర్తుంటే రేపేదన్నా ఇబ్బందో, మనకు టెన్షన్ ఇదొచ్చినప్పుడు అరే! మనం ఏ మెసేజ్ ఇవ్వగలము? మనం ఇలా చేసేస్తే అది హెల్ప్ అవుతుంది. సో, అందుకే మన ప్రధాన లక్ష్యం సోబర్‌గా ఉంటూ ఆల్కహాల్‌తో ఇతరులకు సోబరిటీని సాధించడం, సహాయపడడం అని గాని మనకు గుర్తుంటే చాలా వరకు ఎవరితోని వాదించేది గాని, తప్పులు చేసేది గాని, ఇమ్మీడియేట్ డెసిషన్‌లు గాని ఇవన్నీ ఉండవు. ఎందుకు నా డ్యూటీ అది కాదు ఈరోజు. నేను సోబర్‌గా ఉన్నానా? స్థిమితంగా ఉన్నానా? ఏ మత్తులో లేకుండా ఉన్నానా? లేదా ఏదైనా మత్తుకు లోనైపోతున్నానా? సో, అనేదానికి చూసుకున్నప్పుడు అక్కడ హెల్ప్ చేసేదే మన ప్రేయర్. ఆ ప్రేయర్ చేసినప్పుడు హెల్ప్ చేస్తుంది. అప్పుడు దాని నుంచి బయటపడతాం. ఎందుకు? సో, లేదంటే మన డిసీజ్ మనల్ని ఇచ్చేస్తుంది గదా! అదే బిల్ యాడ్ చేస్తది. తెలియకుండానే లోపల అడిగినప్పుడు అదే భగవంతుడు అందుకే సహాయం చేస్తాడు. భగవంతుడు అందుకే గదా! అడుగుతా ఉంటారు. చెప్పండి, చెప్పండి భగవంతునికి అప్పగివ్వు భగవంతుడా నీ ఇచ్చ ప్రకారం జరిగింది. నా ఇచ్చ ప్రకారం జరిగేదొద్దు అని. అనుకోండి అని చెప్పి. దై విల్ నాట్ మైన్ బి డన్. ఇఫ్ నెసెసరీ సే 100 టైమ్స్ అంటాడు మీకు. చెప్పుకుంటా ఉండండి. సో, ఎందుకు మన కోసం సేఫ్టీ. ఎందుకంటే ఇజం డ్రింక్ కాదు ప్రాబ్లమ్. ఇజమే ప్రాబ్లమ్. అది మర్చిపోతాం మనం. మానేశాను గదా! డ్రింక్ మానేశాను గదా! ఇంకేమి అనేది కాదు. అది మనకిచ్చేసాడు. మనం ఆల్కహాలిజం నుంచి మనం క్యూర్ కాలేదు. ఒక్కరోజు నిలుపుదల మాత్రమే. ఆ డైలీ రిప్రీవ్ కంటిన్యూ. ఆహ్, ఒక్కరోజు ఈరోజు భగవంతుని సహాయంతో అది గూడా. ఆయన కరుణ వల్ల దూరంగా ఉన్నాం అంతే. అదెప్పుడు నేను మర్చిపోకూడదు. మర్చిపోయినానంటే ప్రాబ్లమ్ అది. ఆడ బిల్ ఎప్పుడు కోరుకుంటాడు. టక్కన అప్పుడే ఆ లిస్ట్ కనిపిస్తది. మళ్ళా ఫోన్‌లు చేస్తాడు. సో, అది పోయి
దీనికి పోయి హెన్రిటా సైబర్లింగ్ అదే అప్పుడు చెప్పాము డాక్టర్ బాబుకి ఆమె హెల్ప్ చేయాలని ట్రై చేస్తుంది. ఆమె కనెక్షన్ ఇస్తాడు భగవంతుడు. ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. బిల్ ప్లీజ్ రండి మా ఇంటికి అనేసి. ఫస్ట్ భయపడతాడు ఫోన్ చేయడానికి సైబర్లు, ఎందుకంటే ఆ, ఆ, దీంట్లో స్టాక్స్లో వాళ్ళు గుడ్ ఇయర్ టైర్స్ వాళ్ళేమో అని అనుకుంటాడు. మళ్ళీ కాదని మళ్ళీ తెలుసు బిల్. సరే అని వెళ్తాడు వాళ్ళ ఇంటికి వెళ్ళి. అప్పుడు హ్యానీకి ఆమె చెప్తుంది రండి తీసుకురా బాబు అంటే, కానీ బాబు మళ్ళీ తాగేసి ఉంటాడు, తాగేసి పడిపోతాడు. వస్తానంటాడు కానీ మళ్ళీ పైనుంచి కిందికి రాడు ఇంట్లో. ఏరని చూస్తే పైన తాగేసి పడిపోయింది. సరే మళ్ళీ ఫోన్ చేసి చెప్తుంది అయ్యో రాలేకపోతున్నాను. సరే బిల్ చెప్తాడు రేపన్నా తీసుకురండి. సో ఓకే సరే రేపు తీసుకొస్తాం. సో ఎప్పుడు బిల్ ఈ ప్రాసెస్లో ఉన్నాడు అంతవరకు తాగాలన్న కోరిక వెళ్ళిపోతుంది చూసారా. అందుకే మనం చేయమంటాడు ఎప్పుడన్నా ఆ, మనం డిస్టర్బెన్స్లో ఉండో లేదా క్రేవింగ్ ఎక్కువైపోతే టక్కన ఇంకెవరికన్నా ఇచ్చేదాన్ని ట్రై చేయండి, ఎవరికైనా మెసేజ్ ట్రై చేయండి, లేదు ఇంకొక ఆൾക്ക് పోయి కలవండి, లేదు ఒక హాస్పిటల్కి వెళ్ళండి, హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి చూసేసి రండి. అది ఎంత దురదృష్టవంతులు వాళ్ళకంతే మనం ఎంత అదృష్టవంతులమో అనేది. సో సంథింగ్ ఎంత యాక్షన్లో ఏం పెడతావు అనేది. సో ఇవన్నీ అది చేసి చూపించాడు బిల్. ఆ ట్రై చేయడం. సో ఎప్పుడు ఆ తపంతో ఉంటాడో అది మర్చిపోతాడు. సో ఆ నెక్స్ట్ డే మళ్ళా బాబు వస్తాడు. సో అప్పుడు కూడా చెప్తాడు కదా నేను కొంతసేపు ఉండలేను, నా వల్ల ఎక్కువ కాదు టైము. వచ్చినాక మాట్లాడినప్పుడు మనం బిల్డబ్ల్యూ ఒక సినిమా కూడా ఉంది. ఆ సినిమాలో అది కూడా చాలా బాగుంటుంది. ఆ మూవీలో చెప్తాడు బిల్. బాబు అడుగుతాడు, చేతులన్నీ అదురుతా ఉంటాయి బాబు. ఆ చేతులు అదురులో ఇట్లా కూర్చోంటే బిల్లు చెమ్మని నీట్గా అలా అండి చూస్తూ ఉంటాడు ఆ చేతులు బాబు అదిరేది చూసి చెప్తాడు అవును నువ్వేం సహాయం చేయగలవు నాకు, నేనే నాకన్నీ డాక్టర్ నేనంటే ఆవిడ అంటాడు. బిల్ చెప్తాడు సారీ నేను నీకు సహాయం చేయడానికి రాలేదు, నేను ఇంత మాట్లాడాలి నాకు సహాయం అవుతుంది, నేను సోబర్గా ఉంటాను. ఆ, ఆ, ఇదే ఇంపాక్ట్ బిల్. ఎందుకంటే సిల్క్ చెప్తాడు బిల్కి, నువ్వు చూడు నీ డిసీజ్ గురించి మాట్లాడు, అలర్జీ నీకు ఎంత క్రేవింగ్ వస్తుంది దాని గురించే చెప్పు అంతే తప్ప ఎవరికి అడ్వైజ్ ఇచ్చినట్లు చేసినట్టు అవి చెయ్యొద్దు. చేసినావంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు అని సిల్క్ చెప్పుంటాడు. సో దాన్నే ఇక్కడ అప్లై చేస్తాడు, తన గురించే చెప్తాడు ఇలా ఇలా ఉనింది. అక్కడ బాబు ఐడెంటిఫై అవుతాడు. ఐడెంటిఫై అయ్యి 10 minutes ఏదో 15 minutes లోపల ఇది అనుకునింది దగ్గర 6 hours మాట్లాడారు అని. అంతే కదా బాబు కొన్ని రోజులు తాగడు కదా. ఆ ఇంపాక్ట్ ఆ పని చేసి తాగకుండా ఉంటాడు కొన్ని రోజులు. ఆ తర్వాత మళ్ళా వెళ్తాడు కాన్ఫరెన్స్కి వెళ్తాడు, వెళ్ళి మళ్ళా ఆడ తాగేస్తాడు. తాగేసి మళ్ళా వస్తే రోజు ఆపరేషన్ ఏదో ఉంటుంది. ఉన్నప్పుడు నేను చేయాలి అన్నప్పుడు సరే అప్పుడే బిల్ హెల్ప్ చేస్తాడు. సరే చెయ్యి పోయి చెయ్యి అని. తను వణుకుతూ ఉంటుంది చేతులు, ఏదో కొద్దిగా బీరు కూడా ఇచ్చారు అంటారు ఆ, బాబు నర్వ్స్ అన్ని ఇది కావడానికి. ఆ, ఆ, పోయి ఆపరేషన్ సక్సెస్ అయిపోయి మళ్ళీ కనపడు బాబు ఎక్కడికి పోయాడో తెలియదు. తర్వాత తాగేశాడని అనుకుంటారు కానీ తర్వాత తెలుస్తుంది లేదు ఆయన డైరెక్ట్ 9th stepకి వెళ్ళిపోయాడు. పరిహారం చెల్లించాలి, ఎవరికో సారీ చెప్పాలి, తను ముందున్నప్పుడు వాళ్ళకి ఎవరికో ట్రీట్మెంట్ సరిగ్గా చేయలేదు, ఇర్రెస్పాన్సిబుల్గా నేను ఏదో అతని మనసుకి ఇదేంది ఎక్కడో ప్లేస్ వాళ్ళకి వెళ్ళి వాళ్ళకి చెప్పేసి. సో తర్వాత వీళ్ళిద్దరు కలిసి అందుకే కదా మనం June 10th 1935 మన ఏ ఫామ్ అయింది అని మనం అనుకుంటాం. ఎందుకంటే ఆ రోజు నుంచి మళ్ళీ బాబు తాగడు. సో దాని తర్వాత మళ్ళీ దీన్ని టెస్ట్ చేసేదానికి ఇది నిజమేనా కాకుండా తప్పదు మన బిల్ దిగిపోదు, అతను బాగవుతాడు. సో ఒక తాగకూడదు నేను అనుకుంటే ఈరోజు ఇంకొకరిని పోయి కలవాలి. సో ఇది మనం ఎప్పుడు మర్చిపోకుండా ఉండాలి, ఇంపార్టెంట్. నేను ఇంకేం చాలా రోజులు అయిపోయింది కదా, నేను ఇంకా నాకు అన్నీ తెలిసిపోయింది కదా, ఈ థాట్ ఏమన్నా వస్తే అందుకే మనం అధ్యాయం 3లో రాస్తాడు అట్లా ఏదైనా థాట్ వస్తే దాన్ని స్మాష్ చేయండి అని. అది ఎప్పుడు రాకూడదు మనకి.
వచ్చిందంటే మళ్ళీ మనకు ప్రమాదం. సో ఏం చేశారు? మన ముందోళ్ళు ఏం చేశారు? సో దాన్ని మనం ఏం చెప్పారు? ఎందుకంటే బిగ్ బుక్ వచ్చి మనుషులు రాయలేదు. భగవంతుడే రాసాడంటాడు. బిల్ రాసాడు కదా అంటే ఇంకా మిగతా వాళ్ళందరూ కలిసి రాశారు కదా! ఆ 100 మంది కలిసి అని అంటారు. కానీ అధ్యాయం 5 రాసేటప్పుడు బిల్ చెప్తాడు. నేను ఓన్లీ ఆ పెన్సిల్ పెట్టాను పేపర్ పైన. అదే రాసుకుంటా పోయింది అని. ఎందుకంటే ఇదే ఈ ఏఏ ఫామ్ అవుతది. వీళ్ళిస్తారు బిగ్ బుక్ రాయడానికి అవస్థపడతారు. రాస్తే మంచిదేని అనుకుంటారు. ఎందుకంటే రాంగ్ మెసేజ్ వెళ్ళిపోతుందేమో. ఒకరి నుంచి ఒకరికి కరెక్ట్ ఇది పాస్ అని కాదు. ఒకటి రాసేస్తే మంచిది అని అనుకుంటారు. అనుకొని బిల్లుకి అప్పగిస్తారు ఆ బాధ్యత. చెయ్యి రాస్తే మంచిది అని. సో బిల్ రాయడానికి కుదరదు. అలా పెట్టుకొని అలా ఎట్లా ఎట్లా ఏం రాయాలా అని ఆలోచిస్తున్నప్పుడు తర్వాత చూస్తారు. తర్వాత చూస్తే 12 స్టెప్స్ వచ్చేసాయంటే ఆశ్చర్యపోతాడు. ఏమిది 12 స్టెప్స్ వచ్చేసాయి. రాసేది అంటే మామూలు ఇవి వాళ్ళు మిగతా మెంబర్స్ న్యూయార్క్ మెంబర్స్ అట్లా వాకింగ్ వెళ్తూ ఉంటారు నైట్. బిల్ దీంట్లో లైట్ వెలుగుతాడు. సరే చూద్దాం బిల్ ఏం చేస్తున్నాడు, ఆ బుక్ రాస్తున్నాడు, అది ఎంతవరకు వచ్చిందో చూద్దామని వాళ్ళు వస్తారు. వాళ్ళంతా వచ్చి చూపిస్తాడు. సి 12 స్టెప్స్ వచ్చేసాయని. అరే ఎందుకు 12 స్టెప్స్? మనకుండే 6 కదా అని చెప్తారు. వాట్సాప్ గ్రూప్ లో వాళ్ళు పెట్టుకో ఉంటారు. సో లేదు ఇది నేను రాయలేదు, నేను ప్రేయర్ చేస్తా అంటే భగవంతుడు ఇచ్చాడు అనే చెప్తాడు. వాళ్ళు ఒప్పుకోరు. న్యూయార్క్ పీపుల్ వాళ్ళు మళ్ళా ఎందుకంటే మామూలు రాసినవన్నీ పంపిస్తారు. మిగతా వాళ్ళని కూడా ఒపీనియన్ తీసుకునేది. వాళ్ళు ఒప్పుకోరంట. ఎందుకంటే బిల్ అటు రాసినప్పుడు స్టెప్స్ రాసేటప్పుడు ఇప్పుడేముంది, ఇప్పుడున్నది కాదు ఫస్ట్ రాసింది. యు ఆర్ పవర్లెస్ ఓవర్ ఆల్కహాల్, యువర్ లైఫ్ హ్యాడ్ బికమ్ అన్మేనేజబుల్ అని రాసి. యూ హ్యావ్ టు బిలీవ్ పవర్ గ్రేటర్ దాన్ యువర్ సెల్ఫ్. యూ మస్ట్ గివ్ యువర్ విల్ అండ్ లైఫ్ ఓవర్ ద కేర్ ఆఫ్ గాడ్. సో అన్ని యూ అని పెడతాడు. అది వాళ్ళు ఒప్పుకోరు. నువ్వెవరు చెప్పడానికి, నువ్వెవరు మమ్మల్ని ఆల్కహాలిక్ అని చెప్పడానికి, నువ్వెవరు పవర్లెస్ చెప్పడానికి, మేము ఒప్పుకోము అంటారు. పిల్లలు లేదు నేను రాయలేదు, అది భగవంతుడు రాశారంటే కూడా వాళ్ళు ఒప్పుకోరు. అప్పుడు మళ్ళీ నాన్ ఆల్కహాలిక్ హెల్ప్ చేస్తారు. బిల్లు ఇలా వద్దు, ఇవి తీసేయి, ఊయి పెట్టు అనేసి మళ్ళీ ఆ మస్ట్ అవి తీసేసి హాట్ అది పెట్టుకుంటారు. ఇవన్నీ భగవంతుడే అట్లా అన్ని చేయించాడు. ఎందుకంటే ఆల్కహాలిక్ ఉండి ఒప్పుకోడు. నువ్వు మన మెంటాలిటీ వేరే వాళ్ళు మనం క్వశ్చన్ చేస్తాను, మనం గైడ్ కమాండ్ చేస్తాను, డైరెక్షన్స్ ఇస్తాను, ఇది యాక్సెప్ట్ చేయదు. మనం ఇజం యాక్సెప్ట్ చేయదు. సో అందుకే అలా వద్దు అంట. ఆ స్టెప్స్ అన్ని రాసేసి 348 జేబీ దాని తర్వాత రాస్తాడు బిల్. నీకు ఒకవేళ ఈ బుక్ నీకు అవసరం లేదు, ఇది పనికి మాలింది అనిపిస్తే త్రో ద బుక్ అవే అని రాస్తాడు. బిల్ వచ్చి అంత అగ్రెసివ్. అంటే డిసీజ్ అంత ఇదిగా ఉండాలి మనం. చాలా డిసిప్లైన్ అంతా దీంతో ఉండాలి, కమిట్మెంట్ అన్న ఇది బిల్లుకి. ఉంటేనే ఈ డిసీజ్ నుంచి బయటపడగలుగుతాం. లేదు లేదు సో ఇష్టం లేకపోతే ఇవన్నీ వదిలేయండి, త్రో ద బుక్ అవేనా అట్లా రాసేస్తారు. మళ్ళీ అవన్నీ వద్దంటారు వీళ్ళు, అవన్నీ చేయొద్దు అంటేనే మళ్ళీ తీసేస్తారు. తీసేసి మళ్ళీ ఇలా రాసి మారుతున్నారు. మళ్ళీ ఇది అందరూ యాక్సెప్ట్ చేసి. సో ఎందుకంటే మన విషయంలో భగవంతుడు అలా సహాయం చేస్తూనే వస్తున్నాడు. ఆల్కహాలిక్స్ అనే బుక్ కూడా అలాగే భగవంతుడే సహాయం చేశాడు అంటారు. ఎందుకంటే ఆ బుక్ పేరు రావడం, ఆల్కహాలిక్స్ అనానమస్ అనే బుక్ పేరు రావడం. సో ఏదేదో పేర్లు పెట్టుకుంటా వస్తారంట. మళ్ళీ ఓటింగ్ పెట్టడం మీటింగ్ లో ఏ పేరు అని అన్ని ఫిల్టర్ అయిపోతూ వచ్చి 2 పేర్లు లాస్ట్ లో మిగులుతాయంట. వే అవుట్ టు ఆల్కహాలిక్స్ అనానమస్. సో ఓకే, ఈ ఆల్కహాలిక్స్ అనానమస్ వద్దు, వే అవుట్ అని పెట్టుకుంటారంట. పెట్టుకునేసి అయిపోతుంది. ప్రింటింగ్ కూడా పంపించేస్తారు. ప్రింటింగ్ ప్రెస్ కూడా ఇచ్చేసి వెళ్ళిపోతారు, అయిపోతుంది. ఆ తర్వాత ఎవరో ఒక అతను లైబ్రరీకి ఎందుకో వెళ్తారు. ఆ లైబ్రరీలో వెళ్తే సేమ్ ఉన్నాయంట వేరే బుక్స్. అప్పుడంతా మొబైల్స్ అన్ని లేవు కదా, ఇమీడియట్ ఫోన్ చేయని టెలిగ్రామ్ పంపిస్తాడు. ఇక్కడ ఉంది బుక్స్ అని చెప్తే మళ్ళా ఆ ప్రింటింగ్ ప్రెస్ లో స్టాప్ చేసేసి ఇంకా వేరే ఛాయిస్ లేదు కాబట్టి
ఆల్కహాలిక్స్ అనానిమస్ అని ఇచ్చారు. ఇది నాకు తెలిసి భగవంతుడే అలా చేసి ఇచ్చారు. ఎందుకంటే నెక్స్ట్ ఫ్యూచర్ లో కాంట్రవర్సీ ఏమి రాకుండా, వేరే క్లాష్ కాకుండా. సో ఎక్కడ కానీ చూడండి, అందుకే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎవరు కానీ ఒక చిన్న ఫుల్ స్టాప్ కామా కానీ ఎవరి వల్ల ఏమి ఇది కాలేదు. అందుకే భగవంతుడు అంటారు. ఎందుకంటే మనిషిది ఏదన్నా కూడా చేంజెస్ ఉంటాయంట, భగవంతుని చేంజ్ ఉండదంట. సృష్టి అతను చేసినవి అలాగే ఉంటాయంట. సో అది కూడా ద బిగ్ బుక్ కూడా అలానే అంటారు. అందుకే అందుకనే బిగ్ బుక్ లో ఏం చెప్పిందో దాన్ని పాటించుడు, చూడు రిజల్ట్ ఎలా ఉంటుందో, దాన్ని నమ్ము, చూడు, దాంట్లో ఏం చెప్తే అది నీకు అర్థమైన విధంగా చేసుకో. తెలియదు ఒకరిని అడుగు, భగవంతుడు చెప్తాడు వాళ్ళ ద్వారా. చూసారు ఎన్ని అడ్వాంటేజెస్ మనకి. ఆ, దానికి ముందు జరిగినవి కూడా ఇప్పుడు ఆ రాక్ ఫెల్లర్ డిన్నర్ దీంట్లో ఆయనకు పెద్ద కోటీశ్వరుడు, ఈయన డబ్బులు ఇస్తాడు మనకంతా చాలా సహాయం అయిపోతుంది అని వీళ్ళు చాలా ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే ఆయన ఇవ్వడు. ఓన్లీ $5,000 ఇస్తాడు. వీళ్ళు చాలా ఆశ్చర్యపోతాడు, ఏంద్ర ఎంతో పెద్ద అమౌంట్ చేస్తే 5,000 ఇచ్చాడు. సో అది కూడా భగవంతుడి పనే అని. ఎందుకంటే ఒకవేళ డబ్బులు ఆడే ఇచ్చేసింటే తెలియదు ఎలా ఇది పోయింటారు. ఆ డబ్బులు వెనకాల వెళ్ళిపోయి మొత్తం ఇదేంటారు. ఎప్పుడు ఇవ్వని దాని వల్లనే ఆ మళ్ళా ట్రై చేస్తూ మన కాళ్ళ మీద మనం నిలబడడానికి అవకాశం ఉంది. సో ఇవన్నీ మనకు ఎంతో హెల్ప్ చేసేది. ప్రతి ఒక్కటి, ఒక్కొక్క ఇన్సిడెంట్ హెల్ప్ చేస్తుంది మనకి. దాన్ని గుర్తు పెట్టుకుంటే లైఫ్ లో, అయ్యో ఇంత కష్టం అంటే లేదు, పర్వాలేదు, వాళ్ళకి సహాయం చేశాడు కదా, మనకు కూడా సహాయం దొరుకుతుంది, తప్పకుండా దొరుకుతుంది కోరితే. ఎందుకు నేను చూపించారు కదా వాళ్ళు, అన్ని కష్టాలు పడి అంతా చేసి బిగ్ బుక్ ప్రింటింగ్ దాని తర్వాత అదే ఆ పురిటి నొప్పులు అంటే అదే, ఆ పురిటి నొప్పులు పడతాం, అది సహజం అది. కాబట్టి ఆ, ప్రతి ఒక్కటి మనం కానీ గుర్తు చేసుకొని గుర్తు పెట్టుకుంటే ఇవన్నీ మనకు సహాయం అవుతాయి. నిజంగా అదృష్టం. మనం ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఆల్కహాలిక్ అయింది, ఎంత అదృష్టం రా మనం. సో ఎంత మంచి ప్రోగ్రామ్ దొరికింది, ఎంతమంది మిత్రులు దొరికారు మనకి. సో ఈరోజు ఏ ప్రాబ్లం వచ్చినా ఏది వచ్చినా ఒకరి దగ్గర ఉందే దానికి ఆన్సర్. అది కదా మనకు ఆశ్చర్యం. సో ఆ, ఈరోజు ఎవరిని నిందించాల్సిన అక్కర్లేదు, తప్పు పట్టాల్సిన పని లేదు, ఏం లేదు, వాళ్ళ వల్ల నాకు ఇట్లా అయిపోయింది, ఇవన్నీ ఏమీ లేదు. చూడండి మనకి ఒక్కొక్కసారి చూస్తే ఇంత ఈజీ నా లైఫ్ అనిపిస్తుంది. ప్రోగ్రామ్ వెరీ సింపుల్ బట్ నాట్ ఈజీ. ఇప్పుడు మనకున్న డిఫెక్ట్స్ వల్ల అంత ఈజీ కాదు అని. సో దానికన్నీ హెల్ప్ చేసేది మన ప్రోగ్రామ్. సో దాని గురించి మన హిస్టరీ తెలుసుకుంటున్నాం, కొద్దిగా ట్రై చేస్తున్నాం. దాన్ని గుర్తు పెట్టుకోవడానికి చేయాల్సినంత మన ప్రోగ్రామే. హిస్టరీ తెలుసుకుంటే మంచిది, బట్ థరో హిస్టరీ నాకు థరోగా తెలియదు. ఓన్లీ బ్రీఫ్ హిస్టరీ ఇవన్నీ ఇప్పుడు మాట్లాడేదంతా. ఆ, ఆ, ఇప్పుడు ఊరికే జనరల్ తీసుకుంటే ఆ, బాబు వచ్చి ఆ, ఆగస్ట్ 8 ఎప్పుడు జన్మిస్తాడు. నెక్స్ట్ నవంబర్ 1950 చనిపోతాడు డాక్టర్ బాబు. మన బిల్ తీసుకుంటే 1971 జనవరి 24 బిల్ చనిపోతాడు. పుట్టింది వచ్చి నవంబర్లోనే 26 1895. సో ఆ ఇద్దరు ఒకే ఊర్లోనే ఆ దీంట్లో పుట్టారట, వెర్మాంట్. ఆ దీంట్లోనే ఆ చుట్టుపక్కల దీంట్లో గ్రామంలోనే పుడతారంట. ఇప్పుడు భగవంతుడు ఆ అలా చేశాడేమో తెలియదు మనకి. సో అది కో ఇన్సిడెన్స్ ఏమో మనకు తెలియదు. మామూలు విషయం చెప్తారు కదా, ఆ, బాబు బిల్లు బీబీ వాళ్ళిద్దరు కలిసి ఏని స్టార్ట్ చేశారు. ఇద్దరు బీలు కలిసి ఇది 2 ఏలు స్టార్ట్ అయ్యింది. సో ఇవన్నీ ఏదో కో ఇన్సిడెన్స్ తెలియదు. అదే బిగ్ బుక్ లో రాస్తారు, ఆయన డైరెక్టర్ మనం యాక్టర్ అంట. మనం ఓన్లీ యాక్ట్ చేయడమే, డైరెక్టర్ ఎలా చెప్తే అలా చేయడం మన ఇది అంతే. ఇంకా అట్లా అట్లా పెట్టుకుంటే చాలా ఈజీ అయిపోతుంది. డైరెక్టర్ యాక్టర్ అని కానీ మనం పెట్టుకుంటే ఈజీ అయిపోతుంది, సులభం. ఈ రోజు ఏం చేయాలి, ఈ రోజు ఏం యాక్ట్ చేయాలి, అది చేస్తే ఒక విధంగా చూస్తే సింపుల్, బట్ అంత సింపుల్ నాట్ ఈజీ. బట్ ప్రోగ్రామ్ సరెండర్ చేయగలిగితే ఈజీ.
లేకపోతే ఇబ్బంది. కానీ మనకిచ్చిన పెద్ద అదృష్టం అన్నిటికంటే ఆ కీ ఒకటి ఇచ్చాడు. విల్లింగ్‌నెస్ అనేది. ఆ కోరిక. అది ఎప్పుడు పెట్టినా తెరుచుకుంటది అంట. ఎప్పుడైనా సరే పెట్టు తెరుచుకుంటది. అది. సో, ఎన్నెన్నో మనకు భగవంతుడు అన్ని హెల్ప్ చేస్తూనే ఉండాడు మన కోసం. ఓన్లీ థింగ్ మనం ఈరోజు ఏదో డల్ అయిపోకుండా, డిప్రెషన్ అయిపోకుండా, ఏదో నాకే కష్టం జరిగినట్టు, నేనే చాలా నష్టం చేసినట్టు ఇవన్నీ లేకుండా, భగవంతుడా ఈరోజు నేను ఏం చేయగలను, ఎవరికి ఉపయోగపడగలను అనే ఆ ఒక చిన్న ఇది ఆ కోరిక గాని పెట్టుకుంటే అది మొత్తం హెల్ప్ చేస్తుంది మనకి. అడిగితే అది కూడా భగవంతుడిని అడిగితే, నాకు ఈరోజు సహాయం చేయి అని అడిగితే తప్పకుండా హెల్ప్ చేస్తాడు భగవంతుడు. సో ట్రై చేద్దాం బెటర్‌గా ఉండేదానికి. హిస్టరీ ఇంకా తీసుకుంటే చాలా ఉంది. ఏఏ హిస్టరీ. మనం ఏదో బ్రీఫ్‌గా ఊరికే నా నాలెడ్జ్‌తో నేను ఇచ్చాను కొద్దిగా. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు చాలా థ్యాంక్ యూ. కృతజ్ఞుడిని. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ శరణ్ గారు. జస్ట్ సెకండ్ అండి.